కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ సభ్యులు ఆర్హెటి మహేష్, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. కాపు జేఏసీ నేత ఆర్హెటి ప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు పోరాడి కాపు కార్పొరేషన్ సాధించామన్నారు. తద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందామన్నారు. ఈడబ్ల్యూసీలో 5% రిజర్వేషన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయించడం చంద్రబాబు వల్ల సాధ్యమైందన్నారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వైసీపీ పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. మరి పాత్ర వహించి ఉద్యమాల్లో అనేక ప్రముఖ పాత్ర వహించిన ఆకుల రామకృష్ణగా కాపు సమాజానికి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్న మీ ద్వారా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకి తమ భవిష్యత్తును నిర్దేశించుకునేటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు జరగబోతూ ఉంది. సార్వత్రిక ఎన్నికలు మన ముందున్నాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు ఒకసారి విశ్లేషిస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి కాపుల యొక్క భవనాలు, కాపులకి ₹1,00,000 సబ్సిడీతోటి రుణాలు, కాపులకి విదేశీ విద్య, మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రధానంగా ఉన్న రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఈ లోపల బీసీ రిజర్వేషన్ ఉన్న అడ్డంకులు దృష్టిలో పెట్టిన కేంద్రంలో కొన్ని నిర్ణయాలు చేయవలసిన సమయం కాబట్టి ఆ రోజున ప్రధానమంత్రి